బాబు వల్లే నీకు ఈ శ్రీమంతం బ్రహ్మాండంగా జరుగుతోంది. దీనికి రక్తం ఉందేంటి? ఏమైంది విహారీ గారికి? ఆయన ఇంకా నన్ను మర్చిపోలేక తాగుతూనే ఉన్నారు. ఆయన బాధకి కారణం నేనే. ఆయన ఇలా మారిపోవడానికి కూడా కారణం నేనే. అమ్మా సిరి, నా స్తోమతలో నీ శ్రీమంతాన్ని చాలా బ్రహ్మాండంగా జరిపించాను. ముత్తైదువులు కూడా వచ్చి నిన్ను ఆశీర్వదించారు. నీకు పండంటి బిడ్డ పుట్టడం ఖాయం అమ్మా. అవును, నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా? తర్వాత వేసుకుంటాను బామ్మ. తర్వాత వేసుకుంటాను, కాసేపు ఆగి వేసుకుంటాను, అవన్నీ కుదరవు అమ్మా. ముందు టైం టు టైం టాబ్లెట్ వేసుకోవాలి, అంతే. నువ్వు ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే అమ్మా, నాకు వంటగదిలో చిన్న పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను. రేయ్ విహారీ, నీ భార్య కడుపుతో ఉందన్న విషయం కూడా నీకు తెలియదు కదా? అది చచ్చిన తరువాత అది కడుపుతో చచ్చిందని చెప్తాన్రా. కనకం, నన్ను ఎందుకు మోసం చేసి వెళ్ళిపోయావు? అమ్మ సిరి, ఏమైందమ్మా? బామ్మ, కడుపులో చాలా నొప్పిగా ఉంది బామ్మ. అయ్యో, ఇప్పుడు నొప్పులేమిటమ్మా? ఇప్పుడు ఏం చేయాలి? నా కాళ్ళు చేతులు ఆడడం లేదే. బామ్మ, అయ్యో, బాగా నొప్పిగా ఉంది.
అమ్మా భరించలేకపోతున్నాను. నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో అమ్మా, మనం హాస్పిటల్కి వెళ్దాం. పదమ్మా. మెల్లిగా. అయ్యో మెల్లిగా రా. అయ్యో ఇలా కూర్చో. ఈ సమయంలో నొప్పులు రావడం ఏంటమ్మా? ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదే. సమయానికి ఇటు ఎవరు రావట్లేదే. విహారీ ఎక్కడున్నాడో? ఫోన్ చేస్తుంటే మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. లక్ష్మి కనపడని దగ్గర నుంచి వాడు మనిషిగా లేడు. వాడిని తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. అయ్యో ఈ పిల్లకి ఏమైందో ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదే. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు రావట్లేదు. హాస్పిటల్కి వెళ్దామంటే ఎవరు కనిపించట్లేదే. దేవుడా. డ్రైవర్ అటు పోనివ్వు. అలాగే మేడం. ఎందుకు ఇలా అవుతుందో ఏమో. హాస్పిటల్కి వెళ్దాము. కాసేపు ఓర్చుకోమ్మా. కొంచెం ఓర్చుకో తల్లి. అయ్యో ఎవరు రావట్లేదేంటి? బాస్, మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. తన్ని కాపాడడానికి ఎవరు రారు బాస్. తను చావడం పక్కా. నేను దీనికోసమేరా ఎదురు చూస్తుంది. దాని చావు వినాలిరా. ఆ విహారిగాడు కూడా చావాలరా. అలాగే బాస్. సరే నువ్వు ఉండవా? ఎవరో వస్తున్నారు.